ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. తాతయ్య, ఊరుకోమ్మా, ఊరుకో. నేనొచ్చాను కదా, ఇక నీకు ఏం భయం లేదు. ఊరుకో. రండి మామయ్య. గురు, లగేజ్ తీసుకువెళ్ళి లోపల పెట్టు. ఇలా ఇవ్వండి. ఏంటి మేఘనా, ఏంటిది? పిల్లల్ని ఎలా చేశారు? ఎప్పుడు చెలాకీగా నవ్వుతూ ఉండే పిల్లల్ని చివరికి ఎలా చేశారు? మిమ్మల్ని నమ్మి ఇక్కడ పెడితే మీరు చేసే పనిదేనా? ఇందులో మేఘన తప్పేమీ లేదు. తను పిల్లల్ని ఎప్పుడు కంటికి రెప్పలా కాపాడుతూనే ఉంది. అనుకోకుండా ఇలా జరిగింది. మరి నువ్వేం చేస్తున్నావు బాబు? నువ్వు పిల్లల్ని మేఘనని బాగా చూసుకుంటావనే కదా పెళ్లి చేశావు, కానీ ఇలా వదిలేశావు. పెళ్లికి ముందే చెప్పాను కదా, పిల్లలకి తండ్రి లేని లోటు తీరుస్తానంటేనే పెళ్లి చేస్తాను అని. మరి తండ్రి అంటే ఇలాగే నా చూసుకునేది? ఇదే నీ బిడ్డ అయితే ఇలాగే వదిలేస్తావా? అన్నయ్య, ఏం మాట్లాడుతున్నారు? జరిగిన దాంట్లో నందు తప్పేమీ లేదు. పాపం ఆ అబ్బాయి పిల్లల్ని చాలా బాగా చూసుకుంటున్నాడు. అనుకోకుండా జరిగిన దానికి నందుని ఎలా నిందిస్తారు? అవును మామయ్య, ఇందులో నందుకు అసలు సంబంధం లేదు. నిజం చెప్పాలంటే అసలు తప్పంతా నాది. పిల్లల్ని నేనే జాగ్రత్తగా చూసుకోవాల్సింది. నందు పిల్లల విషయంలో ఎప్పుడూ చాలా కేర్ తీసుకుంటాడు. అందరూ అంత కేర్ తీసుకుంటే పిల్లకి ఇలాంటి పరిస్థితి ఎందుకు వస్తుందమ్మా? కొంచెం జాగ్రత్తగా ఉండుంటే పాపను తను తీసుకొని పోయేవాడా? చూడు, ఎలా ఉండే పాప ఎలా అయిపోయిందో. పుట్టినప్పటి నుంచి ఏ రోజైనా నిత్య ఇలా ఏడవటం చూసావా? చలాకీగా ఉండే పిల్ల ఇలా పేరుమంటుంటే గుండె తరుక్కుపోతోంది. అసలు అలా ఎలా బిడ్డను వదిలేశారమ్మా? ఎవరండి వదిలేసేది? నిత్య మీకు మనవరాలైతే వాళ్ళకి కూతురు. అలా ఎలా వదిలేస్తారనుకుంటున్నారు? జరిగిన దానికి మీరు ఇప్పుడొచ్చి బాధపడుతున్నారు, కానీ వాళ్ళు ఎన్ని రోజుల నుంచి కుమిలిపోతున్నారో తెలుసా? మీ బాధ నాకు అర్థమవుతోంది, కాదన్ను. కానీ వాళ్ళ బాధని కూడా అర్థం చేసుకోవాలి కదా. వాళ్ళు కడుపు నిండా అన్నం తిని కంటి నిండా నిద్రపోయి ఎన్ని రోజులయ్యిందో. పాపకి ధైర్యం చెప్తూ తన పక్కనే ఉంటున్నారు. నా కొడుకైతే 24 గంటలు తనకి కాపలా కాస్తున్నాడు. ఇంత వయసొచ్చినా వాడికి వాడి తలే సరిగ్గా తువ్వుకోవడం రాదు. అలాంటిది నిత్యకి వాడు జడేశాడు. ఎప్పుడు నిత్యని ఆనందంగా ఉంచడానికి వాడెంత ట్రై చేస్తున్నాడో మీకు తెలుసా? అలాంటిది చాలా సింపుల్గా నీ కన్న బిడ్డైతే అలాగే చూసుకుంటావా అని అలా ఎలా అనేస్తారండి? బహుశా తన కన్న తండ్రి ఉన్నా కూడా అంత బాగా చూసుకునేవాడు కాదేమో.
అది కాదండి, ఇలాంటి పరిస్థితి రాకుండా ముందే జాగ్రత్త పడుంటే బాగుండేది కదా. అత్తయ్య, పిల్లల విషయంలో నందునేమి అనడానికి వీల్లేదు. నేను చెప్తున్నాను కదా, మీరేమైనా అనుకోండి. అమర్ కంటే నందునే పిల్లల విషయంలో ఎక్కువ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడు. అవునన్నయ్య, ఇది మాత్రం నిజం. మీరు ఆవేశంలో అనేశారు గాని నందు తప్పు ఏం లేదు. అంతేరా నాయనా, ఇవి మంచికి రోజులు కాదు. ఏం చేస్తాం? సారీ నందు, పాపనిలా చూసేసరికి తట్టుకోలేక ఏదో అనేశాను. ఏమనుకోవద్దు, మమ్మల్ని క్షమించు. అయ్యో పర్వాలేదులేండి. మీ మనసుకి బాధ కలిగింది. మీ బాధని మీకు తెలిసినట్టు ఎక్స్ప్రెస్ చేశారు. ఆ మాత్రం అర్థం చేసుకోగలంలేండి. సంతోషం ఏంటంటే మేఘనకి నా బాధ అర్థమైంది. నాకు చాలు. థ్యాంక్ యూ మేఘన. నిత్యని మళ్ళీ మామూలు కండిషన్కి తీసుకురావాలని మేము చాలా ప్రయత్నం చేస్తున్నామండి. తను ఎంత ఫాస్ట్గా రికవర్ అయితే అంత మంచిదని చూస్తున్నాం. నిత్య, మనం బయటికి వెళ్దాం పద. రా. ఆహా, మేం తాతయ్యతోనే ఉంటాం, ఎక్కడికి రాము. కాలమే మాయే నేడే పగటి వేళ పీడ కలలాయే పొరపాట్లు కొన్ని పంతాలతోని మరి అంతకీ తేలదు పంచాయితీ. ఆహా, మేం తాతయ్యతోనే ఉంటాం, ఎక్కడికి రాము. ఏంట్రా మనవడా, ఏం ఆలోచిస్తున్నావు? నిత్య గురించేనా? నాకు అర్థం అవుతుందిరా. మనం ఎంత బాగా చూసుకున్నా చివరకు ఎవరి వాళ్ళు వాళ్ళకే అవుతారు. ఈ విషయం నీకెన్నోసార్లు చెప్పాను, అది నీ చెవికి ఎక్కలేదు. ఇప్పుడు కళ్ళారా నువ్వే చూసావు కదా. ఏదైనా ఒకరు చెప్పేదానికంటే కళ్ళతో చూస్తేనే ఎవరికైనా అర్థమవుతుంది. నువ్వు ఆ పిల్లని ఎంత బాగా చూసుకున్నావు. నిజం చెప్పాలంటే మేఘన కంటే ముందు నీకు ఆ పిల్లే పరిచయం. ఆ అమ్మాయి నుంచే కదా మేఘన పరిచయం అయింది. అవునా కాదా? అసలు మేఘనని పెళ్లి చేసుకోవడానికి కారణం కూడా ఆ పిల్లతో నీకున్న అనుబంధమే కదా. ఆ పిల్లకి కష్టం వస్తే నువ్వు ఎంత బాధపడ్డావో నాకు తెలుసురా. చివరికి పెద్దదాన్నని కూడా చూడకుండా నా మీదే కోపడ్డావు. ఇప్పుడు అదంతా ఎందుకు బామ్మ? అవసరంరా, చాలా అవసరం. ఎందుకంటే సమయం వచ్చినప్పుడు మాట్లాడుకుంటేనే ఏది మంచో ఏది చెడో మనసుకు అర్థం అవుతుంది. ఆ పిల్ల కోసం అంత చేస్తే చివరికి ఆ పెద్ద మనిషి ఏం మాట్లాడాడు? తప్పంతా నీది అన్నట్టు మాట్లాడాడు. సరే, నువ్వు మేఘనని పెళ్లి చేసుకున్నావా లేక ఆ పిల్లల్ని దత్తత తీసుకున్నావా? తల్లితో పాటు ఆ పిల్లలు వచ్చారు. వాళ్ళ కన్న తండ్రిలాగే చూసుకున్నావు కదా. నువ్వొక్కడివేనా? ఇంట్లో అందరం పిల్లల్ని ఎలా పెంచాం? మనల్ని పట్టుకొని ఆయన అలా అనొచ్చా? బామ్మ,
ఆ పరిస్థితిలో చూశాక ఎవరైనా అలా మాట్లాడటం చాలా సహజం. దానికి మనం బాధపడితే ఎలా? ఆయన మాటలకి నీకు బాధ లేదు, కాని ఆ పిల్ల నిన్ను కాదని తాతయ్య అని వెళ్ళింది కదా, దానికైనా బాధ లేదా నీకు? లేదు బామ్మ. ఎందుకంటే నిత్య ఎవరి దగ్గరికి వెళ్ళింది, ఎవరితో బాగా కలిసిపోయింది అనే దానికంటే తను మామూలు మనిషి అయిందా లేదా అనేదే ముఖ్యం. నేనెంత ట్రై చేసినా కుదరలేదు. నిత్యని మామూలు మనిషిని చేయలేకపోయాను. కానీ ఆ సత్యమూర్తి గారు, ఇందిరా గారు రాగానే నార్మల్ అయిపోయింది. నాకది చాలు. అంటే నీకు నిజంగా బాధ అనిపించలేదా? నీ కళ్ళ ముందు నిత్య వాళ్లను చూసి తాతయ్య, నాయనమ్మ అంటూ వెళితే నీకు మనసులో కొంచెమైనా కూడా బాధ అనిపించలేదా? నిజం చెప్పు. కొంచెం అనిపించింది, లేదని మాత్రం చెప్పలేను. కానీ అది ఎంతోసేపు లేదు. నేను పడిన బాధ కంటే నిత్యం మామూలు మనిషి అయింది అనే ఆనందం నాకు చాలా ఎక్కువ అనిపించింది. నీది పిచ్చో ప్రేమో అర్థం కావటం లేదురా. ఒక్కోసారి మితిమీరిన ప్రేమ కూడా పిచ్చిగానే అనిపిస్తుంది. అమ్మా నాన్న ఎవ్వరూ లేరు. ఆ అంకుల్ని చూస్తుంటే అమ్మో. చూడు తల్లి, లోకంలో అందరూ అలా ఉండరమ్మా. అక్కడక్కడ అలాంటి దుర్మార్గులుంటారు. వాళ్లను చూసి మనం భయపడకూడదు. మీ అమ్మని చూడు, కష్టం వచ్చినా బాధ వచ్చినా ఎంత ధైర్యంగా నిలబడుతుందో. అమ్మని మీ నాన్న ఏమనేవాడు? ఝాన్సీ లక్ష్మి అనేవాడు తాతయ్య. ఝాన్సీ లక్ష్మిలా ధైర్యంగా ఉండాలి. చూడు, నీకు ఏ కష్టం వచ్చినా నీకు నేనున్నాను. అదిగో నాన్నున్నాడు. నీ జోలికి ఎవరొచ్చినా సరే మేము ఊరుకోం, సరేనా? నా బంగారు తల్లి, ధైర్యంగా ఉండాలి. ఈరోజు మీ అమ్మకి ఒక మంచి భర్త దొరికాడన్నా, మీకో మంచి నాన్న దొరికాడన్నా అది నీ వల్లే. నీలో అంత ధైర్యం ఉంది. నువ్విలా భయపడుతూ ఉండకూడదు, నవ్వుతూ ఉండాలి. సంతోషమే సగం బలం అంటారు. చెప్పినా నిత్యలో మార్పు రాలేదు. కానీ వాళ్ళ తాతయ్య వచ్చి 4 మాటలు చెప్పగానే ఎలా మారిపోయింది. అంటే నాకంటే తనకి వాళ్ళ తాతయ్య నానమ్మల మీదే నమ్మకం ఎక్కువగా ఉందా? అత్తయ్యా, ఒకసారి ఇలా వస్తారా? వస్తున్నానమ్మా.
ఏంటి సులోచన? ఏమైంది అత్తయ్య? వాడెందుకు మొహం అలా పెట్టుకున్నాడు? వాడేదో బాధపడుతున్నట్టు నాకు అనిపిస్తోంది. ఏం జరిగింది? ఇంకా ఏం జరగాలి? వాడికి ఎంత అవమానం జరగాలో అంతా జరిగింది. పిల్లల్ని ఎంత బాగా చూసుకున్నాడు. మన బిడ్డని చెప్పడం కాదు గాని ఈ రోజుల్లో మొదటి సంబంధం పిల్లల్ని తన సొంత పిల్లలుగా చూసుకునే గొప్ప మనసున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పు? నిజమే అత్తయ్య. నా కొడుకని చెప్పడం కాదు, నందు తండ్రిగా దొరకడం ఆ పిల్లలు చేసుకున్న అదృష్టం. ఆ విశ్వాసం ఆ పిల్లలకు ఉండాలి కదా సులోచన. వాడు ఆ పిల్లల కోసం ఎంత త్యాగం చేశాడు. వాళ్ల కోసం మరో బిడ్డ కూడా వద్దనుకున్నాడు. కాని చివరికి ఏమైంది? నందు అంత చెప్పినా మారని పిల్ల వాళ్ల తాతయ్య వచ్చి మాట్లాడగానే మామూలైపోయింది. ఎప్పట్లాగే నవ్వేస్తుంది, చక్కగా మాట్లాడుతుంది. అంటే నందు కంటే వాళ్ళ నాన్నమ్మ తాతయ్యలే ముఖ్యం కదా? అదే కదా అత్తయ్య. ఎంతైనా ఎవరి రక్త సంబంధం వాళ్ళది. వీళ్ళిప్పుడే ఇలా ఉంటే రేపు నందుని ఎలా చూసుకుంటారేమోననే నా భయం అత్తయ్య. నిజానికి నందు కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిన చల్లుకోవాలి. ఈ రోజొచ్చి వాణ్ణి తప్పు పడుతున్నారు. పిల్లల్ని ఎలా చూసుకోవాలని వాణ్ణే నిలదీశారు చూడు. నాకసలు ఎంత బాధేసిందంటే నాకు చాలా కోపం వచ్చింది. వాళ్ల కోసం కన్న తల్లిని నన్నే వాడు పక్కన పెట్టాడు. అలాంటి మనిషినా వాళ్ళంత మాట అనేది? ఏదైనా మనం చెప్పితే ఎక్కదు సులోచన. వాడంతటా వాడికే తెలియాలి. ఇప్పుడు కళ్ళారా చూశాడు కదా. ఆ పిల్ల కోసం డాక్టర్ల చుట్టూ తిరిగాడు. ఉద్యోగం మానేసి ఊరంతా తిప్పాడు. చివరికి ఆ పిల్లకి జడలు కూడా వేశాడు. అంత చేసినా మారని పిల్ల వాళ్ళ తాత 4 మాటలు చెప్పేసరికి మారింది. ఇప్పుడు అర్థమైనట్టుంది వాడికి. ముఖం మార్చుకున్నాడు. ఏం చేస్తావు అత్తయ్య? ఏమన్నా అంటే ఏం బాధపడతాడో అనే భయం. తల్లిగా నా బాధ వాడికి ఎప్పుడు అర్థమవుతుందో. వెళ్దాం పదండి. రే ఆది మెల్లిగా. ఇక మేము బయలుదేరుతామమ్మా. మంచిదండి. బాబు నందు, మేము వెళ్ళొస్తాం. అలాగే అండి. నిన్ను బాధ పెట్టుంటే మమ్మల్ని క్షమించు. ఏదో తొందరలో నోరు జారాను. ఇట్స్ ఓకే అంకుల్. మేము బయలుదేరుతామమ్మా. మేము వెళ్ళొస్తామమ్మా. ఇందిరా పద. మళ్ళీ తొందరగా రండి, లేదంటే మాకు బోర్ కొడుతుంది. అలాగేనమ్మా, తప్పకుండా వస్తాను. నాన్న, మనం బయటికి వెళ్దామా? లేదు నిత్య, నాకు కొంచెం పనుంది, తర్వాత చూద్దాం. బార్బీ, మేఘనాని లైవ్ ఇంటర్వ్యూ చేయబోతున్నాం కదా, అందులో మనం కొన్ని ప్రశ్నలు వేస్తాం. విని ఎలా ఉన్నాయో చెప్పు. చెప్పండి మేడం. ముందు తను పిల్లల కేసులో సక్సెస్ కొట్టింది కాబట్టి
దాని గురించి కాసేపు పోగొడదాం. ఆ తర్వాత అసలు క్వశ్చన్ స్టార్ట్ అవుతాయి. మీరు చేసిన ఒక స్టింగ్ ఆపరేషన్ వల్ల ఒక వ్యక్తి సూసైడ్ చేసుకున్నాడు. అది మీరు ఎలా సమర్థించుకుంటారు? ఇంకొకరి పర్సనల్ లైఫ్ లోకి వెళ్లే హక్కు మీకెక్కడిది? ఇది మీరు చట్టానికి దొరకకుండా చేసిన హత్య అంటారు. దీనికి మీ సమాధానం ఏంటి? ఆ వ్యక్తికి ఇష్టమైంది, వచ్చిన అమ్మాయికి ఇష్టమైంది. వాళ్ళు కలిసి ఎంజాయ్ చేస్తే మధ్యలో మీరెందుకు ఇన్వాల్వ్ అయ్యారు? మీకు రైట్ ఎవరిచ్చారు? చాలు మేడం, చాలు. మీరు తయారు చేసిన క్వశ్చన్స్లో ఒక్కదానికి కూడా సమాధానం లేదు. సమాధానం దొరకదు మేడం. ఇవి ప్రశ్నల్లా లేవు మేడం. AK-47 గన్ నుంచి వచ్చే బుల్లెట్స్లా ఉన్నాయి మేడం. లైవ్ ప్రోగ్రాంలో తను హంతకురాలని నిరూపించేలా చేస్తాను. అదే నా టార్గెట్. హలో, ఎస్, ఆరోహి స్పీకింగ్. But how? How can we cancel such a big deal without me knowing? Okay, leave it. ఏమైంది మేడం? డాడీ సూసైడ్ చేసుకున్నాక యూరప్ కంపెనీ డీల్ క్యాన్సిల్ అయింది బార్బీ. కేవలం డాడీ సూసైడ్ ని కారణంగా చూపిస్తున్నారు. దీనికి కారణం అది ఆ మేఘనాని. అటు మా డాడీని చంపింది, ఇటు నా బిజినెస్ ని దెబ్బ కొట్టింది. మేఘనా, నిన్ను వదిలిపెట్టనే. అత్తయ్యా, నేను ఈ గదిలో నుంచి బయటికి రావాలి అన్నా, నా గొంతులోకి ఆహారం వెళ్ళాలి అన్నా, నా వారసుణ్ణి ఈ ఇంట్లోకి తీసుకొస్తానని వాడు మాటివ్వాలి. లేదంటే ఈ గదిలోంచి వెళ్ళేది నేను కాదు, నా శవం.